ఎస్ఎస్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం మనకి కుజుడు మేషంలోను, గురుడు వృషభంలో, తర్వాత రవి బుధుడు ఇద్దరు కూడా రవి మిథున రాశిలో ఉండడం, శుక్రుడు బుధుడు కర్కాటక రాశిలో, మరి కేతువు కన్యా రాశిలో, రాహు మీన రాశిలో, శని కుంభరాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల విషయంలో ఏం చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరుగుతాయి, అలాగే ప్రమోషన్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. వర్క్లోడ్ ఎంత ఉన్నప్పటికీ కూడా సమర్థవంతంగా మీరు ముందుకొని దూసుకొని వెళ్తారు. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు యాక్సిడెంట్లు జాగ్రత్తగా చూసుకోండి కాకుండా, అలాగే ఈ యొక్క రాహు వల్ల అనవసరమైనటువంటి అశాంతి, మానసిక అశాంతి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ట్రావెలింగ్, మార్కెటింగ్ కమిషన్ ఏజెంట్స్కి ట్రావెలింగ్ చేయడం ద్వారా అనేకమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు బ్రహ్మాండంగా కష్టపడాలి, మంచి మార్కులు వస్తాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో మీరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు సంబంధించినటువంటి అవకాశాలు అన్ని వర్గాల ప్రజలకి కూడా రావడం జరుగుతుంది. విద్యార్థులతో పాటు రైతులు మంచి పంటలు వేసి అధికమైనటువంటి రాబడిని తీస్తారు. చేసినటువంటి అప్పులను తీర్చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి ఈ వారం చక్కగా అద్భుతమైనటువంటి ప్రణాళికలతో మీరు ముందుకు వెళ్తారు. కొత్తగా కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతుంది. వాళ్ళ సలహాలు సంప్రదింపులు చేసుకొని మీరు లబ్ధి పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు అప్పులు ఇవ్వడానికి జనం రెడీగా ఉంటారు. ఆ అప్పులు తీసుకొని మీరు వ్యాపారాలు అభివృద్ధి చేసుకోండి. అలాగే మీకు చక్కగా మీ పిల్లల నుంచి సుఖ సంతోషాలు కలగడం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. శత్రువుల పీడ మీకు పోతుంది. శత్రువులు మిత్రులుగా మీకు మారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మేషరాశి వారి మహిళలంతా కూడా మనశ్శాంతిగా ఉండడం ఉంటుంది. అలాగే ఆడబడుచులు, అత్తగారులు, ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూడా మిమ్మల్ని సంప్రదించే పనులు చేస్తారు. రెమెడీస్ వచ్చేసరికి మీరు చక్కగా శుక్రుడికి శుక్ర జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, తర్వాత మీకు ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఉదయం 6 గంటలకి ఇంట్లో కానీ గుడిలో కానీ మీరు దానం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు లభించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా ఓం శ్రీం మహాలక్ష్మి అనే మంత్ర జపం వల్ల మీకు యోగం కలిసి వస్తుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. కుజుడు మేషరాశి, గురుడు మరి వృషభ రాశి, తర్వాత రవి బుధులు ఇద్దరూ కూడా మనకి ఈ యొక్క మిథున రాశిలో ఉండడం, బుధుడు సింహరాశిలో ఉండడం, శుక్రుడు కూడా మీకు కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది. అయితే మనకి ఈ కేతువు కన్యా రాశిలో, మరి అలాగే రాహు చక్కగా మీకు మీనరాశిలో, శని కుంభరాశిలో ఉండడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి గ్రహస్థితి కలిగినటువంటి వృషభ రాశి వారు చక్కగా ఈ వారం సుఖశాంతులతో జీవిస్తారు. వీళ్ళ వృత్తి ఉద్యోగ విషయాల్లో రాణింపు కనబడుతుంది. చక్కగా వర్క్లోడ్ని సమర్థవంతంగా మీరు చేసుకోగలుగుతారు. అలాగే కఠినమైనటువంటి పదజాలంతో కొంతమంది ఆప్తుల్ని హర్ట్ చేసే విధంగా ఉంటుంది. మీ ఉద్యోగంలో మీ పార్ట్నర్స్తో కొంచెం రఫ్గా వ్యవహరించడం వల్ల వాళ్ళు మీకు దూరం అవడానికి తాత్కాలికంగా అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీల నుంచి మీకు చక్కటి సహకారము అనేటటువంటిది అందుతుంది. అలాగే ధనాన్ని ఇబ్బడిముబ్బడిగా ఖర్చు పెడతారు. మరి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు, సాఫ్ట్వేర్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడం జరుగుతుంది. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా మీకు కలిసి వస్తాయి. అయితే పిల్లలకు సంబంధించి ఆ కోర్సుల్లో వేయాలా, ఈ కాలేజీల్లో వేయాలి అనేటటువంటి ధోరణితో మీరు ఆలోచించుకుంటూ కొంచెం మనశ్శాంతిని కోల్పోవడం జరుగుతుంది.
వృషభ రాశి మహిళలు చాలా మనశ్శాంతిగా ఉంటారు. పాత శత్రువులు మిమ్మల్ని వదిలేశారని కొత్త ఊర్లకు వెళ్ళి హ్యాపీగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఆ కొత్త ఊళ్ళల్లో మీకు ఎలాగైతే కొత్త స్నేహితులు అనేటటువంటి వాళ్ళు తయారవడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. పాత అనుభవాలని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ నెలంతా కూడా, ఈ వారం అంతా కూడా ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్తారు. శత్రువులు మీకు మిత్రులుగా మారడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే కొత్త శత్రువులు మీ నోటి దురద వలన ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా గ్రహస్థితి రీత్యా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మీకు ఏ విధమైనటువంటి భయం మీకు లేదు. అలాగే వృషభ రాశి విద్యార్థులు చక్కగా చదువుతారు. మరి వీళ్ళు జన్మంలో ఉన్నటువంటి గురుడు వల్ల స్వీట్లు మరి ఎక్కువగా మీరు తినడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని, పసుపు రంగు వస్త్రాలని లేదా ఆరెంజ్ కలర్ వస్త్రాలని పేద బ్రాహ్మణులకి గుళ్ళో కానీ మీ ఇంట్లో కానీ దానం చేయండి. అలాగే కుక్కలకు గోధుమ రొట్టెలు కానీ బ్రెడ్ కానీ మీరు పెట్టండి. ఈ విధంగా మీకు రవికి మీరు ఏం చేయాలంటే, మనకి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్త అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, కుజుడు మేషరాశిలో, గురుడు వృషభ రాశిలో, అలాగే శుక్రుడు కర్కాటక రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, మరి ఈ యొక్క రవి మిథున రాశి, కేతువు కన్యారాశి, రాహు మీన రాశి, శని కుంభరాశి. కాబట్టి మిథున రాశి వారికి గురుడు బలం తగ్గడం వల్ల కాస్త మీరు చేసేటటువంటి అనాలోచితమైనటువంటి పనుల వల్ల కొంతమంది ఆప్తులను దూరం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎకనామికల్ ప్రాబ్లమ్స్లో మీరు ఇరుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి దురాశతో ఈ స్థలం కొనాలా, ఆ ఇల్లు కొనాలా అని, లేకపోతే ఈ బిల్డింగ్ కడుతూ ఆ బిల్డింగ్ కడుతూ ఇలా కొత్త అప్పులు చేసి రొటేషన్ తిరగకుండా ఈ వారం చాలా ఇబ్బంది పడతారు. అలాగే మీకు మీరు అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళ ఫోన్లు మీరు ఎత్తకపోవడం వల్ల వాళ్ళంతా కూడా మిమ్మల్ని నిందించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలాంటి సంఘటనల వల్ల మానసిక అశాంతి అనేటటువంటిది మీకు వస్తుంది. అయితే హార్డ్ వర్క్ చేసి ఏమైనా సరే మనం ఇది పనిని పూర్తి చేయాలా అనేటటువంటి పట్టుదల ఉంటుంది. అలాగే ఈ వారం అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. జలుబు జ్వరాలతో మీరు బాధపడడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రతి విషయం పట్ల జీవితంలో నిరాశ అనేటటువంటిది మీకు వచ్చేయడం జరుగుతుంది. ఏముందిలే లైఫ్ అంతా కూడా అయిపోయింది కదా అనేటటువంటి నిర్లిప్త భావనతో మీరు ఈ రాశివారి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అర్ధాశ్రమ కేతుగ్రహ ప్రభావం వలన డిప్రెషన్లకు లోనవుతారు. విదేశాలకు సంబంధించి మేము వెళ్ళి సెటిల్ కాలేదే అనేటటువంటి బాధతో ఉంటారు. అయితే విదేశాల్లో ఉండి మేమేం సుఖపడడం లేదని చెప్పేటటువంటి ఫ్రెండ్స్ మీకు దొరక్కపోవడం వల్ల ఇట్లాంటి భావన అనేటటువంటిది వస్తుంది. మరి అలాంటి రియలైజేషన్ అనేటటువంటిది మీకు ఈ వారంలో రాదు. అలాగే పిల్లలకి మేము సంబంధించి అధిక శ్రద్ధ మీరు పెట్టడం వాళ్ళ మీద, వాళ్ళు మీకు వ్యతిరేకం అవ్వడం, ఎందుకంటే ఓవర్ స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళంతా కూడా మిమ్మల్ని కొంచెం కోపంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మరి భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటి తీవ్ర స్థాయిలో జరుగుతాయి. మరి ఇవన్నీ కూడా బంధువులంతా కూడా మీ ఇళ్ళకి రావడం మానేస్తారు. ఈ విధంగా సంతోషంగా ఉంటారు మీరు, అబ్బే వాళ్ళకి వండి పెట్టడం తప్పింది అనేటటువంటి ఉద్దేశంతో. కాబట్టి ఈ రకంగా పనుల్లో చాలా శ్రద్ధగా మీరు చేయలేకపోతారు పనులన్నీ కూడా. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, తర్వాత ఈ యొక్క వస్త్రం, ఏం వస్త్రం వేయాలండి, చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మీరు దానం చేయడం ద్వారా మీకు చక్కటి ఫలితాలు అనేటటువంటివి మీకు లభిస్తాయి. అలాగే గణపతికి చక్కగా తీపి బూందీతో, లడ్డూలతో మీరు ఆరాధన చేయండి, నైవేద్యం చేయండి గరికగడ్డితో. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది.
కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, కుజుడు మేషరాశిలో, గురుడు మనకి వృషభ రాశిలో, తర్వాత రవి మిథున రాశిలో, శుక్రబుధులు ఇద్దరు కర్కాటక రాశిలో, మళ్ళా కేతువు మీకు కన్యా రాశిలో, రాహువు మీనరాశి, శని కుంభరాశి. ఈ విధమైనటువంటి గ్రహస్థితి కలిగినటువంటి కర్కాటక రాశి వారు మరి లాభకురుడి యొక్క ప్రభావంతో అన్ని విషయాలలో కూడా లబ్ధి పొందుతారు. అలాగే చదువుల్లో దగ్గరికి వచ్చేసరికి శ్రద్ధని ఎక్కువ పెడతారు. పరీక్షలు జరుగుతూ ఉంటాయి, మీకు జాగ్రత్తగా చదివి పరీక్షలు రాయాలనేటటువంటి పట్టుదల మీకు కలుగుతుంది. అయితే ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వలన హాస్టల్లో తిండి పెట్టడం లేదనో, లేకపోతే టిఫిన్లు లేటుగా వచ్చినాయనో, ఇలా స్ట్రైకులతో మిగతా వాళ్ళు చేసేటటువంటి స్ట్రైకుల్లో మీరు వెళ్ళకండి. వెళితే మీరు ఇబ్బంది పాలవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మీ సోదరులు మంచి డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది. మీ సోదరులు విదేశాలకు వెళతారు. అలాగే విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీరు కూడా చక్కగా ముందుకు దూసుకొని వెళతారు. మీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, తర్వాత ఫారిన్ ప్రొడక్ట్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. శనికి సంబంధించినటువంటి విషయాల్లో, వ్యాపారాల్లో మీరు వెళ్ళకండి. ఇనుము ఆయిల్ బిజినెస్ల్లో మీకు లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు చక్కగా బోళాబోళీగా ఉండడం వల్ల మీరు ఏదో మనవాళ్లే కదా అని అనుకొని మీ ఫ్రెండ్స్ని కానీ బంధువుల్ని కానీ ఏదో ఒకటి అనడం ద్వారా వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ అష్టమ శని గ్రహ ప్రభావం వలన మీకు ప్రతి పనిలో కూడా లేటుగా రావడము, ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయన్నమాట. ఆ పనికి సంబంధించి మీరు 1కి 2 సార్లు మీరు పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు బ్రహ్మాండంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు బాగుంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం పరీక్షలు రాసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మీ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి చక్కగా శనివారం నాడు దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం ఈ యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. కుజుడు మేషరాశి, వృషభంలో చక్కగా గురుడు, ఆ తర్వాత రవి మిథున రాశి, కర్కాటకంలో శుక్రబుధులు, కేతువు కన్యారాశి, రాహు మేషరాశి, అలాగే శని కుంభరాశిలో ఉన్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి కలగడం వలన ఈ సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య విరోధాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని మనం శనిని పూజిస్తాం. మరి ఏ స్థానంలో ఉంటే శని ఆ స్థానాన్ని భ్రష్టు పట్టిస్తాడు. కాబట్టి మనం భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు పెట్టుకోకండి. కేవలం మీ వితండవాదాల వల్లే అక్కడ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి పని విపరీతమైన పని ఉంటుంది. మీ తోటి కొలీగ్స్ మీ మీద పడి ఏడుస్తారన్నమాట. అంటే మీరు జాగ్రత్తగా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి. చక్కగా మీ ఎదుగుదల, మీ కీర్తి ప్రతిష్టలు రావడం మరి అందరికీ కూడా అందరూ మెచ్చుకోరు కదా. మరి అదేవిధంగా ఈ యొక్క అష్టమ శని మీరు మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరి సమస్యలు మీరే నెత్తి మీద వేసుకొని మీరు వెళ్ళడం వల్ల ఈ యొక్క అష్టమ శని ప్రభావం వల్ల మనశ్శాంతి అనేటటువంటిది కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. ధనస్థానంలో కేతువు సడన్గా మీకు ఎబ్బడి ముబ్బడిగా డబ్బును తెచ్చిపెడతాడు. మీ తాతల తండ్రుల ఆస్తుల నుంచి, అంటే మీ తండ్రి గారి నుంచి వాళ్ళ తరపు ఆస్తి సడన్గా ఎవరో బంధువులు చనిపోవడం, ఆ ఆస్తి మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ టెన్షన్స్ అన్నీ కూడా పిల్లల గురించి ఎక్కువ టెన్షన్ పడడం అనేటటువంటిది జరుగుతుంది. పిల్లల గురించి ఆ టెన్షన్ని మీరు తగ్గించుకోండి, వాళ్ళకేం కాదు.
అలాగే ఈ యొక్క ఆ, వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్ సంబంధ వ్యాపారాలు జోలికి వెళ్ళకండి. సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు తాత్కాలికంగా మానేసుకోండి ఆ ప్రయత్నాలు. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా మీకు లాస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు కూడా మీరు చేయకూడదు. ఇక కిరాణా, హాస్టలు, ఫుడ్డు ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇలాంటి వ్యాపారాలు మీరు స్టార్ట్ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యాలయాల్లో విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. మరి హాస్పిటల్స్ ఇవన్నీ వ్యాపారాలు చాలా బాగుంటాయి, రైతులకు చాలా బాగుంటుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహువుకు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మనకి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, మేషరాశిలో మీకు కుజుడు, ఆ తర్వాత ఈ యొక్క గురుడు వృషభ రాశిలో, రవి మిథున రాశిలో, మరి శుక్రుడు బుధుడు కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలో, ఆ తర్వాత శని కుంభరాశిలో, మరి ఈ యొక్క రాహువు మీనరాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి గ్రహస్థితి కలిగినటువంటి కన్యారాశి వాళ్ళు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఆర్గ్యుమెంట్స్ మాత్రం భార్యాభర్తలు ఇద్దరూ చేసుకుంటూనే ఉంటారు. ఇక ఈ యొక్క శత్రువులు మీకు మిత్రులుగా మారిపోతారు. మీ పిల్లల కోసం కాలేజీల్లో సీట్ల కోసం, స్కూళ్ళల్లో సీట్ల కోసం మదన పడుతున్నటువంటి మీకు ఒక రిలీఫ్ అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది. వాళ్ళని ఎలాగోలాగా వాళ్ళని స్థిరపరుస్తారు. రైతులు కమర్షియల్ క్రాప్స్ వేయండి, కూరగాయలు అవన్నీ కూడా పెంచండి. మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేస్తారు. ఖరీదైనటువంటి వస్తువుల్ని మరి మీరందరూ కూడా కొండవనేటటువంటిది జరుగుతుంది రైతులు. అలాగే చేపల రొయ్యల చెరువులు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా చదువుకుంటారు. మీరు ఇంకా ఎక్కువ కష్టపడితే ఇంకా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఫారిన్ సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు ఉంటాయి. అవి స్కాలర్షిప్లతో మీకు సీట్లు ఆఫర్ చేస్తూ మీరు కోరుకున్న చోట్ల సీట్లు, కోరుకున్న కోర్సులు, కోరుకున్న కాలేజీలు మీకు రావడం మీకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. మీ బంధువులంతా కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. అందరూ కూడా మిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది. మరి సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి సమయంగా మీరు తీసుకోవచ్చు. అలాగే ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో అందరితో కూడా మీరు గొడవలు పడడానికి అవకాశాలు ఉంటాయి. మరి అలాంటి దానివల్ల కాస్త మనశ్శాంతి అనేటటువంటిది మీకు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం మిమ్మల్ని కొంచెం కలవరకు గురి చేస్తుంది. మరి అయినప్పటికీ కూడా మీ యొక్క గురుబలంతో ఈ అన్ని సమస్యల్ని మీరు పరిష్కారం చేసుకుంటారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహువుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి మీరు దానం చేయండి. అలాగే చక్కగా బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ వారం చాలా బాగుంటుంది. తులారాశి. ఈ తులారాశి వారి యొక్క గ్రహస్థితి మనకి ఈ వారం ఎలా ఉంటుందంటే, కుజుడు చక్కగా మేషరాశిలో, ఆ తర్వాత గురుడు వృషభ రాశిలో, శని మీకు కుంభరాశిలో వక్రించి ఉన్నాడు, గురుడు మీకు రాహువు మీకు మీనరాశిలో, ఆ తర్వాత కేతువు కన్యారాశిలో, రవి మీకు మిథున రాశిలో, శుక్ర బుధులిద్దరూ కూడా కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఇది ఛాలెంజింగ్ అయినటువంటి సమయంగా మనం తీసుకోవాలి. తులారాశి వారికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వృత్తి మీద చాలా లగ్నం చేస్తారు. అయితే వృత్తిలో మీ కొలీగ్స్, మీ సబార్డినేట్స్, మరి యాజమాన్యాలు మీకు ఇంకా సహకారం కోరుకుంటారు.
వాళ్ళు సహకరిస్తున్నప్పటికీ ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటారన్నమాట. కాబట్టి తులారాశి వాళ్ళకి అప్పులు ఇవ్వడానికి అందరూ కూడా ముందుకు వస్తారు. కాబట్టి దర్జాగా అప్పులు తీసుకొని చక్కగా వ్యాపారాల్లోనో వేటిల్లోనో పెట్టి మళ్ళీ వాళ్ళ అప్పులు వాళ్ళకి ఇచ్చేసేయండి. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి మనము వ్యయస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన చాలా పూజలు పునస్కారాలు ఎక్కువ చేస్తారు. మరి చాదస్తబద్ధంగా కొంత వ్యవహరించడం అనేటటువంటిది జరుగుతుంది. విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు పెద్దగా కలిసి రావు. చిట్టిపాట్ల వ్యాపారాల జోలికి వెళ్ళకండి. మీరు చిట్లు వేసినా, మీరు చిట్టిపాట్ల కంపెనీలు మీరు రన్ చేసినా లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కిరాణా బిజినెస్, హోటల్ ఇండస్ట్రీ, తర్వాత బట్టల షాపులు ఈ వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మరి బ్రహ్మాండంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ కొత్త ప్రాజెక్ట్స్ మీకు రావడం జరుగుతాయి. అలాగే చక్కగా ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా బాగుంటుందన్నమాట. ఇక ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగరు. ఒకవేళ కలిగినా బలహీనంగా ఏవో ఒక ప్రాబ్లమ్స్తో కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందుగా డాక్టర్ సలహాలను బట్టి మీరు మొదటి నుంచి కూడా డైట్ తీసుకోవడము, మందులు వేసుకోవడం, గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ విషయాల్లో శ్రద్ధ వహించాలి. బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి బంధువులందరికీ కూడా మీరే హోస్ట్గా ఉండి దర్జాగా మీరు అందరికీ పార్టీలు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు అంత ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ నుంచి మీకు ప్రశంసలు రాకపోగా ఇంకా మీ పైన పడి మిమ్మల్ని నిందించడం అనేటటువంటిది ఆ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకోవడం, ఇలా మీ చాటున మిమ్మల్ని బ్యాడ్ చేయడానికి మరి మీ బంధువులు, మీ మిత్రులు కొంతమంది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకు కిలోంపావు శనగల్ని, తర్వాత మీరు పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు మీరు దానం చేయడం ద్వారా ఇంట్లో చేయొచ్చు, గుళ్ళో చేయొచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీకు రుద్రాభిషేకాన్ని మీ ఇంట్లో చేసుకోవాలా. ఓం లేదా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రంతో మీరు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయంటే, శని మరి మీకు కుంభరాశిలో ఉండడం వక్రించి, రాహువు మీనరాశిలో, కుజుడు మేషరాశిలో, గురుడు మరి మీకు వృషభ రాశిలో, రవి మిథున రాశి, శుక్ర బుధులు మరి కర్కాటక రాశి, కేతువు లాభంలో ఉండడం వల్ల మీకు అనేకమైనటువంటి లాభాలు ఈ వృశ్చిక రాశి వారికి కలగడానికి అవకాశాలు ఉంటాయి. గురుని యొక్క దృష్టి ప్రభావంగా మీకు ఇంతకాలం పనులు ఎక్కడా కూడా జరగనటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని పనులు చకాచకా జరిగిపోవడం అనేటటువంటిది ఆశ్చర్యంగా వేస్తుంది. అయితే శ్రమతో కూడినటువంటి విజయాన్ని మాత్రమే ఈ వృశ్చిక రాశి వారికి ఇస్తారు. మరి ఈ యొక్క సంతానంగా సంబంధించి మీరు పిల్లలందరినీ కూడా హాస్టల్లో వేసడం, అధిక డబ్బైనా సరే మనం చదివించాలి అనేటటువంటి ధోరణితో మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. పిల్లల గురించి ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ శ్రద్ధ చూపించడం అనేటటువంటిది ఈ వారంలో మీరు చేస్తారు. ఇది మీ పిల్లలకు కాస్త ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది. అలాగే విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో, వ్యాపారాల్లో మీకు మంచి పేరు ప్రతిష్టలు మీకు వస్తాయి. అలాగే శత్రువుల యొక్క పీడ అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వారికి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు అందరితో కలివిడిగా మాట్లాడడం, తర్వాత ఫోనుల్లో వాట్సాప్ చాటింగ్లు గంటలు మాట్లాడడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి అవతల వాళ్ళు మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేయడానికి, మరి మిస్యూజ్ చేసుకోవడానికి మరి ఇలాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ యొక్క వృశ్చిక రాశి వారు చూసుకోండి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశి వారు బ్రహ్మాండంగా చదువుతారు. అని వాళ్ళకి అన్నీ కూడా ఏ కాలేజీలో కావాల్సి ఆ కాలేజీలో వాళ్ళకి సీట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది. స్వీట్ షాపుల బిజినెస్, ఫ్యాన్సీ స్టోర్లు, ఆ తర్వాత ఈ యొక్క రెస్టారెంట్స్, పబ్స్, హోటళ్ళు, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తాయి. ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త, కాస్త ఎక్కువ మంది మార్బలాన్ని పెట్టుకొని మీరు చేసుకుంటే మంచిదన్నమాట.
అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎంతో కాలం నుంచి వాళ్ళ తాతల నుంచి రావాల్సినటువంటి ఆస్తులకి అన్నీ కూడా దానికి కోసం కాచుకొని కూర్చున్నారు మీరంతా కూడా కొంతమంది. అలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఈ యొక్క ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ ఎక్కడైనా సరే దానం చేయడం వల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమం చేయడం ద్వారా కూడా శుభమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది, ప్రమోషన్స్ వస్తాయి. అలాగే ఈ యొక్క ఫారిన్ సంబంధమైనటువంటి పెళ్ళిళ్ళు మీకు ఈ ధనుసు రాశి వాళ్ళకి వస్తాయి. అలాగే రెండో పెళ్లి చేసుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా మరి మొదట భర్త దగ్గర నుంచి తీసుకున్నటువంటి విడాకుల పత్రాన్ని చూపించమంటారు. అందువలన అక్కడ కొంచెం బండి ఆగుతుంది మీకు. కాబట్టి మీరు ఇలాంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా అడుగు తీసి అడుగు ముందుకెళ్తూ వెళ్ళాలి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కటి గుర్తింపు, రాణింపు, రేణింపు కనబడుతోంది. అలాగే ఫారిన్ సంబంధమైనటువంటి వ్యాపారాలలో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు ముందుకు దూసుకెళ్ళిపోతారు. మరి విదేశాలకు కొంతమంది వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే శత్రువులు మిత్రులుగా మారిపోతారు. ఇంకా మీరు ఇల్లు, స్థలాలు, ఈ ఇల్లు ఏదో ఒకటి కొనాలి అనుకునేటటువంటి పట్టుదల మీకు కలుగుతుంది. ఆ విధంగా ఆ పట్టుదలను బట్టే మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ యొక్క మీడియా రంగము, సినీ ప్రపంచంలో మీకు అధికమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈవెంట్స్, ఇలాంటి ఫంక్షన్స్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి చక్కగా మీరేం చేస్తారు, టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా మీకు ఇంక్రిమెంట్లు, బోనస్లు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి మీరు మీ బంధువులు మరణవార్త విని వాళ్ళ ఇళ్ళకి పరామర్శకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎంతవరకు తిరుగులేనటువంటి మీకు కొన్ని ఎదురు దెబ్బలు తగలడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ ధనుస్సు రాశి వారు ఏమీ అదర్రు. కాబట్టి మొండిగా వీళ్ళంతా కూడా ముందుకు దూసుకెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సినీ ఫీల్డ్లో మంచిగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు ఈ రాశివారు. మరి అలాగే ఇంకా కూడా తీసుకురావడానికి, అధికంగా కృషి చేయడానికి రాహు అనేటటువంటి గ్రహం మీకు తోడ్పడై ఉంటుంది. అలాగే ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి వ్యవహారాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఏదో ఇంటెస్టిన్ సంబంధించినటువంటి జబ్బులు వాటిని రాకుండా నివారించుకోండి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి గురువారం నాడు ఉదయం 6 గంటలకు 7 గంటలకు మీరు దానం చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు అన్ని పనులు కూడా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం ఏలినాటి శని ప్రభావం ఉంది. కాబట్టి అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి భయము, ఆందోళన, డౌట్స్ ఇవన్నీ కూడా మకర రాశి వారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. మేషంలో కుజుడు, గురుడు వృషభ రాశిలో, రవి మిథున రాశిలో, మరి ఈ యొక్క శుక్రబుధులు కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలో, రాహువు మీనరాశిలో, శని చక్కగా కుంభరాశిలో. ఈ విధమైనటువంటి గ్రహస్థితుల వల్ల ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం మిళితం అయ్యి మకర రాశి వారికి అత్యంత శుభమైనటువంటి ఫలితాలు ఈ వారం కలగడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త మిత్రులు మీకు పరిచయం అవుతారు. పాత ఉద్యోగాల నుంచి బోరు కొట్టినటువంటి వాళ్ళు కొత్త ఉద్యోగాలు మీకు దొరుకుతాయి. జీతభత్యాల కోసం మారాలనుకున్నటువంటి వాళ్ళు మారతారు.
మరి చక్కగా ఖాళీగా ఉండిపోవాలి, మనం ఏ పని చేయకుండా అని అనుకునేటటువంటి వాళ్ళకి లెక్కలేనంత విశ్రాంతి మీకు లభిస్తుంది. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మరి బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మంచి మార్కులు తీసుకొస్తారు. కాలేజీల్లో మీకు ఏ కాలేజీలో ఏ సీట్ కావాల్సి ఆ సీట్ వస్తుంది. అప్పులు మాత్రం తీరవు మీకు. ఇంకా కొత్త కొత్త అప్పులు చేస్తారు, చక్కగా కొత్త కొత్త ఇళ్ళు కడతారు, స్థలాలు కొంటారు. ఆ విధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు కోరుకున్న దానికంటే కూడా అధికమైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బంధుమిత్రుల వివాహాలు లేవు కాబట్టి వివాహాలకు వెళ్ళరు, కానీ విందు వినోద కార్యక్రమాలకు వెళతారు. మీరు హోస్ట్గా ఉండి వాళ్ళందరికీ కూడా పార్టీలు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ మకర రాశి వారు చక్కగా ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాదాలు అణిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి భార్య ఒక చోట, భర్త ఒక చోట, మరి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక చోటకి రావడానికి, ఒక గొడుగు కింద రావడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లల చదువు విషయమై మీరు మదనపడాల్సినటువంటి పని లేదు. మీ పిల్లలు ఏ కాలేజీల్లో కావాలనుకుంటే ఆ కాలేజీల్లో, ఏ కోర్సుల్లో కావాలనుకుంటే ఆ కోర్సుల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఏంటంటే, ఆడవాళ్ళకి మేము అన్ని పనులు మేము చేసి పెడుతున్నాం, కానీ మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు అనేటటువంటి బాధ మీకు ఉంటుంది. అయితే ఇదంతా కూడా తాత్కాలికమైన బాధ, అవన్నీ కూడా తీరిపోతాయి. ఇక ఈ మకర రాశి వారికి మనకి రెమెడీస్ ఏంటంటే, శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ లేదా గుళ్ళో కానీ మీరు చక్కగా ఈ యొక్క దాన కార్యక్రమం చేసుకోవడం ద్వారా శని మీకు ఈ యొక్క దోషం పోతుంది. మకర రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుందని మనం చెప్పాలి. అలాగే నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వులు బెల్లం వేస్తే చిమ్మిలి అంటాం. ఆ చిమ్మిలి తయారు చేసి మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర పెట్టండి. మరి అందరికీ కూడా, వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పంచండి. మీ యొక్క దోషాలను అందరికీ పంచడం ద్వారా మీకు అనేకమైనటువంటి లాభాలు మీకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారం. కుంభరాశి వారికి ఈ వారం గ్రహస్థితి మనం చూద్దాం. కుజుడు మేషరాశిలో, గురుడు వృషభ రాశిలో, రవి మరి మిథున రాశిలో, శుక్రబుధులు కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలో, శని కుంభరాశిలో వక్రించి మేనంలో చక్కగా రాహు ఉండడం అనేటటువంటిది జరిగింది. ఏలినాటి శని ప్రభావం అత్యధికంగా ఉంది కాబట్టి ఎన్ని పనులు ఎంత ఉన్నప్పటికీ కూడా మీకు మనస్సు అనేటటువంటిది తృప్తి రాదు. తర్వాత ఆందోళనగా ఉంటుంది. మరి గత వారాలతో మనం కనుక పోల్చుకుంటే ఈ వారం మనం మెరుగ్గానే చెప్పాలి. క్రమేపీ ఏలినాటి శని దోషం అనేటటువంటిది కొద్దిగా పోతుంది. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు చక్కటి రాణింపు ఉంటుంది. మీరు అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా జాగ్రత్తగా మీరు చదవాలి. మార్కులు తక్కువడానికి అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్ ఇలాంటి డిస్ట్రాక్షన్స్కి లోనయ్యి మీరు వచ్చినటువంటి అవకాశాలు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రైతులు ఉంటారు, ఈ కుంభరాశి రైతులు, వాళ్ళు చక్కటి పంటను పెంచుతారు. ఈ అధికమైనటువంటి లాభాలు వీళ్ళు తీర్చడం జరుగుతుంది. కారణం ఏంటంటే వీళ్ళు చక్కగా అగ్రికల్చర్ ఆఫీసర్లని వాళ్ళందరినీ కూడా అడిగి సలహాలు తీసుకొని పనిచేయడం అనేటటువంటిది జరిగిందనమాట. ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. అయితే ఈ యొక్క వివాహాలు కానటువంటి వాళ్ళకి మాత్రం వివాహాలు అవడానికి ఇంకా చాలా టైం మనకి పడుతుందన్నమాట. కాబట్టి ఇది అది అని లేదు. ఈ యొక్క కుంభరాశి వారు ఎంత మంచిగా వెళ్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట మనకి అడ్డంకి అనేటటువంటిది కుంభరాశి వారికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎంతకాలం మనకి పనులు అవడం లేదని బాధపడుతున్నటువంటి కుంభరాశి వాళ్ళంతా కూడా మీకు పనులు కదిలినాయి, పనులు ముందుకు వెళ్తున్నాయి, కొత్త ప్రాజెక్ట్స్ మీకు రావడం జరుగుతున్నాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలలో బాధపడితే మీరు అవన్నీ కూడా సుఖాంతమయ్యడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన కాస్త
మనస్సు అంతా కూడా ఆందోళనకరంగా ఉన్న, ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి సదృశమైనటువంటి ఆలోచనలు మీకు వచ్చినప్పటికీ కూడా వాటిని ఢీకొని మీరు ఈ కుంభరాశి వాళ్ళు ముందుకెళ్తారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు చక్కగా గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మడికి దానం చేయండి. అదేవిధంగా ఈ యొక్క గురు హోమము మనం ఏం చేసుకోవాలంటే లింగ భైరవి అంటే త్రిపుర భైరవి యొక్క హోమాన్ని మనం ఇంట్లో జరిపించుకోవడం ద్వారా పేదవాళ్ళకి మనకి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. ఈ మీనరాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే కుజుడు మేషరాశిలో, గురుడు వృషభ రాశిలో, రవి మిథున రాశిలో, శుక్ర బుధులు కర్కాటక రాశిలో, కేతువు మరి కన్యా రాశిలో, శని మనకి వక్రించే శని చక్కగా కుంభరాశిలో, గురుడు రాహు వచ్చేసరికి ఏమైందండి, రాహువు మీకు మీనరాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వలన బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు. పనులు ఉన్నప్పటికీ కూడా ఆ పనులు ఎలాగోలాగా చేయాలి కాబట్టి అని చేయడం అనేటటువంటిది చేస్తారు. ఏదో ఒక విధమైనటువంటి అశాంతి, మనశ్శాంతి లోపం వల్ల కాస్త బాధపడుతూ ఉంటారు. అయితే ఈ మీనరాశి వారికి జుట్టు ఊడిపోవడం అనేటటువంటిది ఈ వారం జరుగుతుంది. కాబట్టి సౌందర్యం మీద ఆసక్తి పెరిగిపోవడము, దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీరు చూపించడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి జరుగుతాయి. అయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో దానికేమీ డోకాలేదు. చక్కగా మీకు రావాల్సినటువంటి జీతం మీకు వస్తూ ఉంటుంది. అయితే యాజమాన్యాల గుర్తింపు మీకు రావాలా, దాని నుంచి మీరు ఏం చేయాలంటే ఒక్క హార్డ్ వర్క్ అనేటటువంటిది మీరు పని మీరు చేసుకుంటూ వెళ్తే వాళ్ళు కాస్త జాలిపడి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. భార్యా సంబంధమైనటువంటి ఆరోగ్య విషయం దగ్గరికి వచ్చేసరికి కాస్త ఆలోచించడం అనేటటువంటిది చేస్తారు. హాస్పిటల్ ఖర్చులకి ఖర్చు అవుతుంది. మరి ఈ వారం అసలు మీరు ఎవరిని కూడా నమ్మరు, అంత కఠినాత్మకంగా మీరు ఎలాగైపోయారు అని చెప్పేసి మిగతా కుటుంబ సభ్యులంతా కూడా ఈ వారం మీకు ఫ్రెండ్స్ను వాళ్ళు కలవరపడ్డం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఉన్నాయా అని అంటే ఉన్నాయి అని మనం చెప్పచ్చు అన్నమాట. కాబట్టి విదేశాల నుంచి మీకు కోరుకున్న చోట్ల పిలుపులు వస్తాయి, విశ్వవిద్యాలయాల నుంచి ఫలానా సీట్లోకి రండి అని. లేదా మీకు ఉద్యోగం కూడా మీకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఉద్యోగం రమ్మని పిలవడం అనేటటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవు ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి అన్ని రంగుల వస్త్రాలు కలిగినటువంటి వస్త్రాల రంగుని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. ఈ విధంగా మీరు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు వస్తాయి. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.